మిక్స్ వెజిటేబుల్ కూర చేసుకుందాం. చలికాలంలో దొరికే కూరగాయలు మనం చూస్తే కనుక మనకి ఇప్పుడు బఠానీలు, ఈ పచ్చి బఠానీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే ఈ మధ్య ఈ ఫ్రోజన్వి వాడి పచ్చి బఠానీలు, ఎప్పుడైతే పచ్చి బఠానీలు వస్తాయో అవి చక్కగా తెచ్చి వాడుకోండి. ఎందుకంటే ఈ చలికాలంలో కొంచెం ఒంటిని వేడి చేసే అద్భుతమైన గుణం ఈ పచ్చి బఠానీల్లో ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు కాశ్మీర్లో ఎక్కువగా తినే తామర పువ్వు స్టెమ్ అయితే దీన్ని నీళ్ళల్లో ఉంటుంది. మరి పైన వచ్చేసరికి అద్భుతమైన తామర పువ్వులు. ఈ తామర పువ్వు మన ఈ కాడల్ని తీసుకొని మనం చక్కగా ఇలా పీల్ చేసేసుకుందాం. ఒక రాడిష్ ఎలా పీల్ చేసుకుంటాం అలాగా. అయితే దీంట్లో ఫైబర్స్, అలాగే వైటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఐరన్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని కూరల్లో వేసేసుకుందాం. చాలామందికి ఇవి ఎప్పుడు తినలేదు, కానీ ఎప్పుడు తినలేదు కదా అని ట్రై చేయకుండా ఉంటే మాత్రం తప్పు. ఎందుకంటే ఎప్పుడు తినని కూరగాయ అంటూ మీకు మార్కెట్లో కనిపిస్తే ఎక్కువ తీసుకురాకండి, కొంచెం తీసుకురండి. తీసుకొచ్చి దీని గురించి కొంచెం చదవండి. అసలు ఎలా వండుతారు ఏంటి. ఇప్పుడు మన వారేవా షోలో అదే కదా మనం చేసేది. ఎప్పుడు తినని కూరగాయలు కొన్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కూరగాయల్లో కూడా దాగి ఉన్న ఈ అద్భుతమైన రుచిని మనం కూడా ఎంజాయ్ చేయాలి. చిట్టి చిట్టి బంగాళదుంపలు చూడండి. ఈ బంగాళదుంపలు అలాగే తామర పువ్వు కాడల్ని కూడా చక్కగా కలిపి వండుకుంటున్నాం. ఈ మిక్స్ వెజిటేబుల్లో బంగాళదుంప, మష్రూము, అలాగే పచ్చి బఠానీ, క్యారెట్, దీంట్లో కొంచెం టేస్ట్ కోసం టమాటాలు కూడా వేస్తున్నాం. ఇలా ఈ కాడలు కట్ చేసి నీళ్ళల్లో వేసేసుకుందాం. ముందు ఈ తామర పువ్వులు, ఈ కాడలు చూడ్డానికి చక్కగా మధ్యలో ఆ చిల్లుండి భలే తెల్లగా భలే అద్భుతంగా ఉంటాయి. దీన్ని సలాడ్లలో, ముఖ్యంగా మనం ఆవకాయ ఎలా పట్టుకుంటాం, కాశ్మీర్లో అయితే వాళ్ళ ఆవకాయ వీటితోటి పట్టుకుంటారు. చక్కగా వీటిని కట్ చేసేసి నీళ్ళల్లో వేసుకుందాం. ఎందుకంటే మన బంగాళదుంప లేకపోతే వంకాయ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత దాని రంగు నల్లగా వచ్చేస్తుంది ఒకవేళ నీళ్ళల్లో మనం ముంచి పెట్టకపోతే. లేకపోతే కొంచెం నిమ్మరసం అన్నా పెట్టేసి మనం పెట్టుకోవాలంటాం. సో మరి వీటిని నీళ్ళల్లో వేసేసి పెట్టేసుకుందాం. అలాగే మనం మష్రూమ్ని కూడా 4 ముక్కలుగా కట్ చేసేసుకుందాం. మష్రూమ్ కూడా మీకు తెలుసు కదా, బాగా శానిటైజ్డ్ కండిషన్లో గడ్డి మీద పెంచుతూ ఉంటారు. అంటే ఎండిపోయిన ఆ గడ్డి పైన చక్కగా దాన్ని వేడి నీళ్లు పోసేసి ఆ గడ్డిలో ఎటువంటి క్రిములు లేకుండా చూసి దానిపైన వీటి కావలసిన స్పోర్స్ అంటారు, దాన్ని చక్కగా జల్లేసి దానిపైన ప్యాకెట్లలో పెంచుతారు. ఆ ప్యాకెట్లకి చక్కగా ఘాట్లు పెడితే దానిలో నుంచి ఈ మష్రూమ్లు బయటకు వస్తాయి. ఈ మష్రూమ్లో కూడా మనకి అద్భుతమైన హెల్త్ చాలా బాగుండడానికి. అందుకే ఈ మష్రూమ్లు మీరు ఎప్పుడైనా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిన తర్వాత నీళ్ళల్లో కడగమాకండి, కడిగితే తొందరగా పాడైపోతాయి. ఏదన్నా నల్లగా ఉంటే గుడ్డ పెట్టి లైట్గా తుడిచేయండి. క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మీకు కావలసిన సైజులో. అయితే క్యారెట్ అయితే కొంచెం ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగానే ఉడికిపోతుంది. ఈ పచ్చి బఠానీలు ఎంత సైజో అంత సైజులో చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. మష్రూమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసేద్దామా. కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నాను. చలికాలంలో వాడే నూనెల్లో మన ఆవాల నూనె కూడా చాలా ఇష్టంగా వాడతారు. ఆవాల నూనె కూడా వేసేసుకున్నాను. ఈ ఆవాల నూనె బాగా వేడెక్కాలి. వేడెక్కినప్పుడే దీంట్లో మనకి కడుపుకి కొంచెం హాని కలిగించే, అంటే కడుపు నొప్పి తెప్పించే కొన్ని గుణాలు ఆవాల నూనెలో ఉంటాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.